విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న 3200 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించే కుట్రను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని నినదించారు. సమ్మెకు దిగుతామన్న కార్మిక సంఘాల అల్టిమేటంతో యాజమాన్యం అందరినీ వీధుల్లోకి అనుమతించింది. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. యాజమాన్యం ఏకపక్షంగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన నిర్ణయం తీసుకుంది. వెంటనే మన ప్రజాప్రతినిధులైన పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పడం, అయ్యా 4000 మందిని రోడ్డు ఎక్కుతున్నారు, ఎవరితో కూడా కన్సల్ట్ చేయట్లేదు, ఏడెం బిల్డింగ్ తాళాలు కూడా వేసుకుని ఎవరి యూనియన్లు కూడా రానివ్వకుండా వాళ్ళు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి సార్ని డిమాండ్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారిని లైన్లో పెట్టుకుని మాట్లాడి ఇది తప్పు, ఇది 4000 మందిని కంటిన్యూ చేయాలంటే ఒక వారం రోజుల పాటు స్టేటస్ కో మెయింటైన్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత పెద్దపనే జరుగుతుంది. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటే కానీ వీళ్ళు ఏం చేయరా? ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టుబడి ఉంది, ఆల్రెడీ 500 కోట్లు క్యాష్ వచ్చి ఉంది, 1140 కోట్లు ఆల్రెడీ ఎస్బీఐలో జమ చేసి ఉంది, వారు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ యాజమాన్యం కావాలని చెప్పి మ్యాన్ పవర్ ఏదో తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ సెయిల్తో పట్టుకుంటే సెయిల్లో 1,00,000 మంది ఉన్నారు 19 మిలియన్ టన్నులకి, ఇక్కడ 7.3 మిలియన్ టన్నులకి 14,000 చాలా తక్కువ. 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండవలసిన దగ్గర 14,000 ఎక్కువ అని చెప్పి 10,000 మంది చేస్తామంటే ఒప్పుకునేది లేదు. పోరాట కమిటీగా పోరాడతాం. జాయింట్ సెక్రటరీ గారు వచ్చి సీఎండీ గారి దగ్గర కూర్చొని అడ్మిన్ బిల్డింగ్ తాళాలు వేసుకుని 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి సర్కులర్ ఇచ్చి నిన్న సాయంత్రం కల్లా తీసేశారు. 30 సంవత్సరాల నుంచి భుజం కలిపి నిరంతరం శ్రమించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టించిన ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఎలా తీసేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం, పర్మనెంట్ ఎంప్లాయ్ బెదగొట్టడం అంటే ప్లాంట్ ముయ్యడం కోసమా? ఒక పక్క సేల్లో కలపాలని చెప్పి పూర్తిస్థాయి ఉత్పత్తి తీస్తామని చెప్పి చెబుతూ రెండో పక్క ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటే ఇదేంటి దీంట్లో దాగి ఉన్నదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్క ఉద్యోగిని ముట్టుకున్నా మిమ్మల్ని ఊరుకునే సమస్య లేదు.